అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ కేసు మీద చూస్తాను పవన్ కళ్యాణ్ గారు కనీసం స్పందించలేదు అనేది అలా తల్లి చెప్పింది పార్వతి గారు. సార్ ఫస్టే స్పందించినారు, కాకపోతే ఆవిడకి రిజల్ట్ ఆమె అనుకున్న రిజల్ట్ రాలేదు సార్. స్పందించలేదని ఆమె చెప్పరు. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడానికి వైసీపీ వాళ్ళు 10 కోట్లు ఇచ్చినా ఆవిడ చెయ్యరు సార్. ఎందుకంటే ఆవిడతో నేను మాట్లాడినప్పుడు ఆవిడ నాకు చెప్పిన మాట, నన్ను చాలా మంది అమ్ముడుపోయావేమో పవన్ కళ్యాణ్ గారికి, ఆయన డబ్బులు ఇచ్చి కేసు నోరు నొక్కేశారేమో అంటున్నారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు, అనవసరంగా నాకు నిందలు పడుతున్నాయి, ఆయనకి మాటలు పడుతున్నాయి, ఆయన ఎప్పుడు న్యాయ పోరాటంలో నా వెనకాలే ఉంటానన్నారు. సో ఆయనకి మాట వస్తుంది, అందుకనే నేను వైసీపీ వారు లేకపోతే ఇంకొకరు మీడియా ఛానల్స్ వచ్చినా నేను వాయిస్ ఇవ్వట్లేదు రజనీ గారు, నాకు న్యాయం చేయండి అంటూ నా దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి అండి. సో ఆ మూమెంట్ అలాంటిదండి. సో ఆయన చేయగలిగినంత వరకు న్యాయం చేస్తున్నారు. ఏదైనా చెయ్యాలన్నా ధైర్యంగా అది ఆయన మాత్రమే చేయగలరు. ఆ తల్లికి కూడా తెలుసు. ఇప్పుడైనా సిబిఐకి అప్పచెప్పారు. ఆ సిబిఐకి అప్పచెప్పింది మళ్ళీ వెనక్కి రాకుండా పూర్తి పర్యవేక్షణలో ఢిల్లీలో ఆయన వంతు పాత్రగా, ఆయన వంతు బాధ్యతగా అక్కడ అధికారులకు కూడా చెప్పి ఉన్నారు. తల్లి మీరు 4 మాటలన్నా మీరు బాధలో అన్నారు, తల్లి బిడ్డ చనిపోయిన బాధలో తల్లి ఏది మాట్లాడినా మీకు తెలుసు. గాంధారి శకుని పాచికల వల్లే కౌరవులందరినీ కోల్పోయినా సరే కృష్ణుడికి నీలాపనిందల్లాగా కృష్ణుడిని నిందించింది, శాపనార్థాలు పెట్టింది, అయినా సరే ఓర్పుగా ఉన్నాడు కృష్ణుడు. అలాంటి వ్యక్తి నా అన్నాన్ని భావిస్తున్నా, మీరు 4 మాటలన్నా అది కోపంలో అనింది కాదు, ఒక బాధలో వచ్చింది. మీకు న్యాయం కోసం పోరాడే ధోరణితో మీరు పడుతున్న పాటలవి. ఎనీవే మీకు న్యాయం దొరకాలి, న్యాయం జరగాలి, అది మా అన్న ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది, చేయగలరని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు జనసేన పార్టీలో మహిళా నాయకత్వం పెరిగిందా లేదంటే తగ్గిందంటారు? ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 1 ఎమ్మెల్యే ఉన్నారు మహిళ. నామినేటెడ్ పోస్ట్ లో చూస్తే కూడా మహిళా శాతం చాలా తక్కువగా ఉంది. అదే కూటమి పార్టీలో కూడా కష్టపడినటువంటి జన సైనికులు చాలా మంది పదవులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అఫ్ కోర్స్ సార్, ఇవన్నీ నిజంగానే ఎవరు బయటికి పోరు, మీరు ఎన్ని చెప్పినా ఎవరు బయటికి పోరు. బయటికి పోవడం అనేది కాదు, అసంతృప్తిగా ఉన్నారు. కనీసం పార్టీలో కష్టపడిన వ్యక్తి గుర్తింపిస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల ముందు చెప్పారు, వేరే మహిళలకు చాలా పులి అన్నారు, చాలా రకరకాలుగా చెప్పారు. మీరు కష్టపడిన వాళ్ళకి కనీసం ఈ రోజు కష్టపడిన వాళ్ళకి పదవులు లేకుండా అసంతృప్తితో ఉన్నారు. 100% అధికారం వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక గుర్తింపు అనేది కోరుకుంటారు. గుర్తింపు పదవితోనే వస్తుందంటే 10 ఏళ్ళు ఏ పదవులు ప్రజలు కట్టకపోయినా, అంటే పట్టం కట్టకపోయినా సరే కట్టుబడి తను సంపాదించిన సొమ్మును కూడా ప్రజల పక్షాన నిలబెట్టి పవన కార్మికులకి, ఉద్దానం వారికి, లేకపోతే కౌలు రైతుల్లో చనిపోయిన వారికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పంచిన వ్యక్తి నా అన్న సార్. ఈరోజు ఆల్చిప్పలో పడిన ప్రతి నీరు ముత్యమైపోదు సార్. ఆయన వేచి చూస్తున్నాడు, ఎవరు ముత్యాలు, ఎవరు ఆల్చిప్పల్లాగా బయటికి వెళ్ళిపోతారు, వానచనుకుల్లాగా మిగిలిపోతారని చూస్తున్నారు. ఎందుకంటే ఒక మనిషి క్రమశిక్షణ, ఓర్పుని ఆయన పరీక్షిస్తారు. ప్రజలు ఆయన్ని పరీక్షించకే కదా ఆయన పాస్ చేసి ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టింది. 10 ఏళ్ళు ఎదురు చూస్తున్నాడు, 2 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయినారు, చాలా ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డారు, కుటుంబాన్ని రోడ్డుకి లాగారు, అయినా సరే నిలబడ్డాడు. అలాగా అందరూ నిలబడాలి కదా సార్. ఇప్పుడు పదవులు రాలేదు వాస్తవమే, పని చేసిన వాడికి లేకపోతే గుర్తింపు లేదు. మరి ఆయన అంతకంటే ఎక్కువ పని చేసినాడు కదా, ఆయన ప్రజలు గుర్తించకపోయినా ఆయన పని చేశారా లేదా? సో మేము కూడా మా పార్టీ వారికి కూడా మేము చెప్తున్నాము, మీరు చూస్తే శ్రీకాళహస్తి చూస్తే కొట్టయ్య సాయికి మంచి పదవి వచ్చింది సార్. ఆన్ స్పాట్ లో అతను అయితే అసలు నిజంగా ఏ పదవికి కూడా అప్లై చేయలే. అతను అడిగినాడు, అదేంటిది నాగబాబు గారి ముందు, నేను అప్లై చేయండి సాయి గారు, ఏదో ఒక దానికి పెట్టండి అంటే, పెట్టచ్చా మేడం, ఏమనుకుంటారు వాళ్ళు అన్నారు. నాగబాబు గారు అదేంటి సాయి బలవాడు పెట్టు అని నా ముందే అన్నారు సార్. అంటే పదవి అప్లై చేయడానికి కూడా అతను వెనుకంజ వేశాడు, ఏమనుకుంటారులే, ఆ అవకాశం ఉంటే వారే ఇస్తారులేని. అలాంటి వ్యక్తిని ఒక స్థాయిలో కూర్చోబెట్టి ఏ కానిస్టేబుల్ ఏ సిఐను అవమానించారో ఆ కానిస్టేబుల్ ఈ రోజు నమస్కారం పెట్టాలి చైర్మన్ గారికి. అదే వ్యక్తి మీద మీ పార్టీకి సంబంధించినటువంటి మరో మహిళా నేత కొన్ని ఆరోపణలు కూడా చేశారు. నేను అక్రమ కేసులో ఇరుక్కోవడానికి గల కారణం ఈసాయి అని చెప్పి కూడా, ఎవరెవరు, వినూత కోట సంబంధించి ఆధారాలతో బయటపెడతాను త్వరలోనే అని చెప్పి, కష్టపడిన వాళ్ళకి పార్టీలో పదవులు లేకోకుండా సరే కేసులు రావడానికి కూడా కారణం సాయి అని చెప్పి కూడా ఆవిడ డైరెక్ట్ ప్రస్తుతం మాట్లాడారు. అవును సార్, ఆవిడ కేసులో ఇరుక్కున్నారు, ఓకే, ఆవిడ బాధపడుతున్నారు, ఆవిడకి రావాల్సిన పదవి ఏమో అదని. కానీ కొట్టే సాయి మాత్రం చాలా హానెస్ట్, నిజాయితీ పరుడు సార్. అతనితో ఎప్పుడు మేము మాట్లాడలేదు. బట్ ఆ మనిషి ఔన్నత్యం మేము చూసినాం. ఒకవేళ ఏమన్నా ఉంటే అంటే, ఒక పదవి ఒకరికి రాగానే ఇంకొకరికి కొంచెం ఈర్ష్య అసూయలు వచ్చేస్తుంటాయి. మేము అనుకుంటాము మాకు రావాల్సింది ఇంకొకరికి వచ్చినా సర్లేబ్బా, ఎవరికి వస్తే ఏమైంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పదవుల కోసం ఒకరితో ఒకరు వంతులు ఎందుకు, మందైతే మన దగ్గరికి వస్తుంది కదా. నేను ఎప్పుడో భగవద్గీత పుస్తకాలు తిరగమరగా చదివిస్తుంటాను సార్. దాంట్లో ఒకటే నేర్చుకోవాల్సింది ఏంటంటే కర్మ సిద్ధాంతం. నీదైతే నీ దగ్గరకు వస్తుంది, నీది కాకపోతే నువ్వు ఎంత వెంపర్లండా రాదని. సో నీ కష్టం నువ్వు పని చేయి, ఫలితాన్ని ఆశించకుండా కష్టపడని. కానీ మీరు చెప్తున్నారు పదవులు రాలేదండి, ఫలితాన్ని ఆశించకుండా కష్టపడమని కృష్ణుడు చెప్తున్నాడు, మా నాయకుడు చెప్తున్నాడు.
మీరు ఆశించకండి, నేను ఇస్తాను, సమయం వచ్చింది, నేను ఇస్తాను, ప్రతి ఒక్కరిని నాయకులుగా తీర్చిదిద్దుతాను, నాకు కొంత సమయం ఇవ్వండి, మీరు నన్ను పరీక్షిస్తే నేను 10 ఏళ్ళు మీకోసం ఎదురు చూసినాను కదా, నా కోసం కూడా అలా చూడండి, ఎక్కడికి పోను, మీ చెయ్యి ఎప్పటికీ వదలను, నలుగురు మోసే వరకు ఈ పార్టీ ఎక్కడికి పోదు. అంటే నేనున్నంత వరకు, నన్ను నలుగురు మోసే వరకు ఈ పార్టీని నేను ఎక్కడికి వదిలిపోను, మీరు నన్ను నమ్మండి, సుదీర్ఘకాలం ప్రయాణం చేయాల్సిన వారి మనం అంటూ ఆయన చెప్పేవారు సార్. మేము కూడా చాలా మంది పాపం మీరు చూసారు, రాయపాటి అరుణ గారు కానీ, కీర్తన గారు కానీ, శివపార్వతి గారు కానీ, మీకు తెలుసు చాలా మంది పార్టీలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని పడుతున్నారు. ఇంకా మేమన్నా హైకోర్టు అడ్వకేట్ గా నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూ టీవీ ఛానల్లో మాట్లాడుకుంటూ చాలా ప్రోగ్రామ్స్ కి నేను కొన్నిటికి అటెండ్ కూడా కానండి. ఎందుకంటే నాకు చెప్పాను, నాకు కొంచెం టైం అనేది ఒకటి, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సార్. నాకు హార్ట్ లో పేస్ మేకర్ లాంటి ఒక బ్యాటరీ ఉంటుంది. నేను అందుకని ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేను, ఎక్కువ గట్టిగా మాట్లాడలేను, తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళలేను. నేను పార్టీలో జాయిన్ అయ్యే రోజే అన్న నాకు పదవి ఇద్దాం అనుకున్న రోజే నాతో మాట్లాడిన 40 నిమిషాల్లో అన్న నాకు ఇలాగా ఐసిడి పేస్ మేకర్ సర్జరీ అయింది బెంగళూరులో, మెడికల్ బెంగళూరు వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో, సత్యసాయి గారి ఆ హాస్పిటల్లో చేసినారు, మీకు ఇష్టమైతే పదవి ఇవ్వండి, నేను ఎంతవరకు చేయగలుగుతాను అంతవరకు చేస్తాను, అందుకే నా ఆరోగ్య పరిస్థితి ఇది కాబట్టి, కాళ్ళు లేనోడు పరిగెట్టమన్నా, కొట్టలేనోడిని సిక్సర్ కొట్టమన్నా కొట్టలేం కదా. సో అంటే లేదు తల్లి, మీ గొంతు గట్టిది, మీ చదువు గొప్పది, మీరు పని చేయండి, మీకు ఇష్టం అయితే అంటే ఖచ్చితంగా చేస్తాను, బట్ మళ్ళీ లోటుపాటు కూడా చెప్పాలి కదా. సో ఇందాక కూడా మీకు అందుకే అడుగుతుంది, ఇది పేస్ మేకర్ ఇటువైపు ఉంటది, మీరేమో మైక్ ఇటు పెట్టినారు, అందుకే నేను మైక్ పెట్టినప్పుడు కూడా ఆలోచించిన అది అయస్కాంతం అట్రాక్ట్ అవుతుంది వద్దన్నారు అనేసి, ఇటువైపు లేకపోతే ఇంకొంచెం కిందకి పెడదామా, ఎందుకంటే ఇది కొంచెం మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది, అంతకుముందు పాత మైక్స్ లాగా కాదు. సో ఇటువంటి లిమిటెడ్ వర్క్ అండి. నేను అందులోనూ ధర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. ఈ భవానీ మాల వేసుకోవడం కానీ, దీక్షలో ఉండడం కానీ, భగవద్గీత చదవడం కానీ, గురువుల దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకోవడంలో కానీ, ఒక ధర్మ ప్రచారం ఆ వేలో వెళ్తున్నప్పుడు నాకు స్వాతంత్ర సమరయోధుల కంటే వివేకానందుల వారో లేకపోతే రామకృష్ణ పరమహంస లాంటి వారో గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాల కోసం, స్వాతంత్రం కోసం పోరాడలే, ప్రతి ఒక్కరిని ధర్మంగా నిలబడమన్నాడు. అతని ధర్మం అతను నిర్వహిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిఐ శంకరయ్య గారు నిజాయితీగా ఉంటే కేసు అయిపోను, పిఏ కృష్ణారెడ్డి గారు ఆయన ఉద్యోగ ధర్మం, ఆయన నిజాయితీగా ఉంటే అయిపోను. అదే శంకర్ ఈ రోజున సీఎం గారు కూడా నోటీస్ పంపించారు. అవును సార్, సీఎం గారికి నోటీస్ పంపించినట్టు 1,45,00,000 డిఫార్మేషన్ ఇస్తున్నారు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు అవసరమా? ఇప్పుడు రక్తం మడుగులతో పడుంటే కనీసం పంచనామా కూడా చేయకుండా బాడీని తరలించడం ఏంటి? 174 సస్పీషియస్ డెత్ కట్టకపోవడం ఏంటి? అసలు ఆ రూమ్ ని కాదు సార్, ఆ ఇంటిని కదా గేట్ సీల్ చేయాలి. ఎందుకంటే వెంట్రుక కానీ, గోర్లు కానీ, ఇంకా బట్టలకు సంబంధించిన స్మెల్ కానీ, ఇవన్నీ కూడా డాగ్స్ కార్డ్ వచ్చే వరకు సీజర్ ఐటమ్స్ అనమాట. అందులో అతను కీలక నేత, రాజకీయవేత్త. సో అట్లాంటి వ్యక్తికి ఇబ్బంది జరిగినప్పుడు వీళ్ళిద్దరు నిజాయితీ అంటే ఇద్దరు వారి ధర్మాన్ని నిర్వహించుంటే, ఫలితాన్ని ఆశించకుండా పనిచేసి ఉంటే, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే, కర్మ సిద్ధాంతం ఎందుకన్నానంటే వాడు చంపేస్తాడు అంటాడు. అరే నీకు చావు రాసి పెట్టుంటే వాడి చేతిలో పోతావు, మనం ఏం చేయగలం? నీకు చావు రాసి పెట్టి లేదనుకో, వాడు చంపాలనుకున్నా చంపలేడు, నీ ఆయుష్ ఉంటుంది ఇంకా. సో ఇంత ఇదిగా ధైర్యం చెయ్యాలి అంటే ధర్మాన్ని నమ్ముకోవాలి. సో దానికోసం నేను ఎప్పుడు భగవద్గీత గురించో లేకపోతే నా డిబేట్లో మధ్యలో కృష్ణుడి గురించో, గీతోపదేశం గురించో పని చేయండి, ఫలితాన్ని కృష్ణుడికి వదిలేయండి, ఫలితాన్ని అది సార్. ఇప్పుడు కూడా మేము జన సైనికులకి, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాము, అన్న ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కష్టాన్ని గుర్తిస్తాడు. పదవులు రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం పక్క. ధర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముకుందాం. ఆయన్ని 10 ఏళ్ళు మనం పరీక్షించాం, ఆయన మనల్ని ఎన్నేళ్ళు పరీక్షిస్తాడో వేచి చూద్దాం. నిరాయితీగా నిలబడదాం, ఆల్చిప్పలో నీటి చుక్కల్లా కాకుండా ముత్యాల్లాగా నిలబడి అన్నకు ఒక మంచి మాల కట్టడానికి మనం ఒక అవకాశం అవుదాం. సో దయచేసి పదవులు రాలేదని పార్టీలో లేనిపోని గొడవలు రేపకండి, మనం ఓర్పుగా ఉందాం, పదవి వచ్చిన వారితో పని చేయించుకుందాం. ఇప్పుడు ఎవరో ఒకరికి వచ్చింది పదవి, ఇవాళతో పని చేయి. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉంది సార్, ఆవిడకి ఇచ్చినారు, రాయపాటి శైలజ గారికి ఇచ్చినారు. నేను వారంలో ఒక్కసారైనా కేసులు తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది చేయాలి, ఇదిగో ఇది లీగల్ సెక్షన్ ఇలా ఎక్స్పెక్ట్ అమ్మా, ఇది ఇలా కట్టాలి, ఇదిగో చూడు అతను పిలిపించండి, అతను అమ్మాయిని వదిలేసి ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు, 497 అడల్టరీ గ్రౌండ్స్ పెట్టచ్చు, 494 బిగమే పెట్టచ్చు అని చేయండి అని చేయించుకుంటాం. మనకి రాలేదని బాధపడకూడదు, వచ్చిన వాళ్ళతో పని చేయించుకోవాలి. మనకు రావాల్సింది పని జరగడం ముఖ్యం. సైరన్ కార్లు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే వెళ్తే సరిపోతుందా సార్? ఎందుకు ఆ సైరన్ కార్లు? మన వెనకాల ఒక నిఘా ఉన్నట్టేగా, పర్మనెంట్ కాదు, మన వెనకాల ఒక నిఘా ఉన్నట్టే. ఇది శాశ్వతమైనది కాదు. ఈ రాజకీయ నాయకులు కూడా ఉద్యోగస్తుల్ని గౌరవించండి.
మీరు 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు 62 ఏళ్ళు పనిచేస్తారు. మీరు పెంచితే ఇంకా కూడా 65 ఏళ్ళు కూడా చేస్తారు. సో అటువంటి ఉద్యోగస్తుల్ని చులకనగా చూడటం, మొన్న కూడా అటవీ శాఖలో ఎవరి మీద దాడి చేసినారని వాళ్ళు ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చినారు. కొట్టింది కూడా ఎమ్మెల్యే కొట్టారు. అది వాళ్ళ అటవీ శాఖ మంత్రి గెట్టోళ్ళు. సరే, కానీ యాక్షన్ తీసుకోవాలి. మామూలుగా సెక్షన్ 353 IPC కింద విధి నిర్వహణ